ద్రవ్యం ఆవిర్భవించక పూర్వం ఆర్థిక వ్యవస్థలో వస్తు మార్పిడి పద్ధతి ఉంది. బార్టర్ సిస్టమ్ అంటాం. అంటే బార్టర్ సిస్టమ్ అంటే వాస్తవానికి క్యూ అంటే వస్తువుకు బదులు వస్తువును మార్చుకోవటాన్ని వస్తు మార్పిడి పద్ధతి అంటారు. ఈ వస్తు మార్పిడి పద్ధతిలోని లోపాలను సవరించడానికి ఆర్థిక వ్యవస్థలో ఉద్భవించింది ద్రవ్యం. అంటే ద్రవ్యం ఆవిర్భవించక పూర్వం అంటే వస్తువులంటే బాణాలు కానీ, ఏనుగు దంతాలు కానీ, పొగాకు కానీ, పశువులను కానీ, ధాన్యాన్ని కానీ మధ్యవర్తిగా వాడేవారు. ఈ వస్తు మార్పిడి పద్ధతిలో అనేక లోపాలు ఉన్నాయి. కోరికల మధ్య సమన్వయం లేకపోవటం, వస్తువును ఒక చోటు నుంచి మరొక చోటుకి తరలించడంలో ఇబ్బందులు, వస్తువును ఎక్కువ కాలం నిల్వ చేయటానికి వీలు లేకపోవటం, వస్తువులకు ఖచ్చితమైన కొలమానం కట్టలేకపోవటం, ప్లస్ సేవలకు విలువ కట్టడంలో లోపాలు ఉండటంతో ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం అనేది ఉద్భవించింది.